ఈ బ్రదర్ మెయింటైన్ చేస్తారు. అంటే మీరు చెప్పండి, అంకుల్ చెప్పడం కాదు, ఎన్ని పాలు ఇచ్చాయి మీ దగ్గర? పంపించింది కాట పెట్టి మీకు ఫోటో కూడా పెట్టారు. నేను షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. చాలా చూసుకోవచ్చండి, మీకు గేదెలను కూడా చూపెడతాను. అంకుల్ అయితే మనకి మొత్తం 4 సార్లు అయితే రావడం జరిగింది. ఒకసారి అంకుల్ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కుందాం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి. నమస్తే అండి. మీరు ఎన్ని రోజులు అవుతుందండి? 4 రోజులు అయితే అవుతుంది. అంటే మీ అడ్రస్ చెప్పరా ఒకసారి? అది వచ్చేసి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయండి మొత్తం మీకు? మాకు ఆల్రెడీ 30 ఉన్నాయి. 30లో అంటే నా దగ్గరికి ఎన్ని ఉంటాయి నా యానిమల్స్? మీ వచ్చేసి ఒక 22, 23 ఉన్నాయి. మొత్తం ఎన్నిసార్లు రావడం జరిగిందండి? 2 సార్లు. 3వసారి ఆన్లైన్ లో కూడా ఒకసారి పంపించారు. మొత్తం 4 సార్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకున్నారు మొత్తం? ఇప్పుడు వచ్చేసి 10 గేదెలు దగ్గరికి వచ్చేసి మొదటిసారి తీసుకెళ్ళినట్లలో మినిమం వచ్చేసి 8 నుంచి 9 లీటర్లు సుమారుగా ప్రతిది కూడా అట్లానే ఇచ్చాయి మినిమం. రెండోసారి తీసుకెళ్ళిన కూడా మాక్సిమం 7-8 లీటర్లు కన్ఫర్మ్. ఆన్లైన్ పంపించినాయి 3 తీసుకెళ్తే 3లో కూడా ఒకటి 9 లీటర్లు. అప్పుడు 9 అయితే ఇచ్చినాయి, లేకపోతే ఒక్క పూటకి 9. ఇప్పుడైతే మళ్ళీ 10 గేదెలు తీసుకున్నాం. ఇవి కూడా మనం కావాలని మనకు నచ్చిన గేదెలు తీసుకోవడం జరిగింది. వీటిలో జరిగిన వాటిలో ఇవి కూడా మినిమం 8-9 లీటర్ల కెపాసిటీ కలిగే తీసుకున్నాం. అడ్డర్ క్వాలిటీస్ కూడా చూసుకోవచ్చు, మీకు వెనక బకెట్లు కూడా చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఫ్రెష్ కావింగ్సే. అంటే మీరు 2 పూటల పాలు చూసి తీసుకున్నారా? 2 పూటలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా 2 పూటల పాలు చూసి తీసుకెళ్ళడం. మనం అక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనం మేపుకునే విధానాన్ని బట్టి గేదె పాలు. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మనకి ఆంధ్ర వాటికి తెలంగాణ వాటికి వీటికి తేడా అయింది. మినిమం 8 నెలల పాలు ఇస్తాయి. రెండోది 2 నెలలు 3 నెలలు కట్టిస్తే మళ్ళీ మనకి ఈనడానికి ఈజీగా ఉంటాయి. ఈనడానికి కూడా లాంగ్ వీటిలో ఎక్కువ పాలు ఉండదు. మనకు 2-3 నెలల గ్యాప్ తోటి మళ్ళీ ఎంత ఉంటాయి. మళ్ళీ పాల రేట్ ఎంత ఉందండి మీకు? మా దగ్గర వచ్చి 80 రూపాయలు. 80 రూపాయలు అయితే పాల రేట్ ఉంది. కోయి బాత్ ఎన్ని గేదెలు మాక్సిమం కట్టిస్తున్నాము. మన దగ్గర బుల్ ఉంది కూడా నెంబర్ 1 బుల్లు. అది ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడైతే మీరు ప్రాఫిట్ మీరు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి డైరియా మన కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మనకు బ్రీడర్స్ ను కానీ మంచి పాలు ఇచ్చేవాడిని కొనుక్కోవాలి. రెండోది మనం అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఉన్న ఫీడింగ్ కరెక్ట్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ కరెక్ట్, ఫీడింగ్ కరెక్ట్ ఇస్తేనే మిల్కింగ్ అనేది మనకు అనుకున్నట్టుగా ఇది వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది. ఓకే. అంకుల్ మెయింటెనెన్స్ చాలా బాగుంటది. ఎవరికైనా అసలు చాలా మంచి గేదెలు తీసుకున్నారు. అంతకుముందు కూడా మనకి చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి ఒక 3-4 రోజులు ఉండి తీసుకుంటారు ఎప్పుడైనా సరే. మనకి ఈ బ్రదర్ మెయింటైన్ చేస్తాడు, వాళ్ళ అబ్బాయే. మీరేం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? హర్యానా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్తే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లేకపోతే ఇన్నిసార్లు వచ్చిండం కదా. ఓకే. ఈ బ్రదర్ మెయింటైన్ చేస్తారు. అంటే మీరు చెప్పండి, అంకుల్ చెప్పడం కాదు, ఎన్ని పాలు ఇచ్చాయి మీ దగ్గర? పంపించింది కాట పెట్టి మీకు ఫోటో కూడా పెట్టారు. నేను షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. చాలా చూసుకోవచ్చండి, మీకు గేదెలను కూడా చూపెడతాను. చూసుకోవచ్చండి, అన్ని జుండుబాల నుండి ఖాళీ అయినాయండి. చూసుకోవచ్చు సైజులు కానీ గేదెలు కానీ ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వీడియోలోనే కనబడుతుంది గేదెలు. ఏం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి.